People, all of you able to get my voice clearly, right? So everybody. So previously we discussed about the tags related to basics of HTML. In that we have an idea about structure of an HTML page and headings in HTML page, paragraphs, breaks, and as well as horizontal rules type of tags we seen in last session. Today we'll discuss about the another category. So I hope you all of you downloaded the class notes from Google Classroom, everybody. సో గూగుల్ క్లాస్ రూమ్ కి యాడ్ అయ్యారా మీరందరూ, ఆల్ ఆఫ్ యూ? సో మీరు డైలీ క్లాస్ నోట్స్ అనేవి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు హ్యావ్ టు డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్డ్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ లాస్ట్ సెషన్. సో లాస్ట్ సెషన్ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేశారు అందరూ, ఆల్ ఆఫ్ యూ? నో, యూ డన్ ఇట్ ఆర్ నాట్? గివ్ మీ రెస్పాన్స్ గైస్. ప్రాక్టీస్ చేశారా ట్యాగ్స్ అనేవి? మీరు డైలీ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు ప్రోగ్రామింగ్ అనేది ఒక క్లారిటీ ఉండదు. సో డోంట్ నెగ్లెక్ట్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయడం మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. డైలీ ప్రాక్టీస్ చేయండి, డైలీ కాన్సెప్ట్స్ ని కూడా రివైజ్ చేస్తూ ఉండండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు గెట్ ఎ బెటర్ నాలెడ్జ్ ఫర్ యూ. ఓకే, సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ది అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ రిలేటెడ్ టు HTML concept that are nothing but text formatting tags, or else generally we call with a name called presentational tags. You can call with a name called text formatting tags or presentational tags in HTML. So previously మనం basics చూసాం. సో బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ కి మూవ్ అవ్వడానికి మనం ఇంకొక కేటగిరీ కూడా మనం HTML అండర్స్టాండ్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ ఆర్ ప్రెజెంటేషనల్ ట్యాగ్స్ ఇన్ HTML. జనరలీ మనం ఎక్కువ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అని కాల్ చేస్తారు, కొంతమంది పీపుల్ ప్రెజెంటేషనల్ ట్యాగ్స్ అని కూడా కాల్ చేస్తారు. ఇన్ HTML we have number of text formatting tags. By using these formatting tags we can able to change the text or content display style on a web page. మనం ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అని హెల్ప్ తీసుకొని మనం HTML లో ఏం చేస్తామంటే జనరలీ మనం వెబ్ పేజ్ లో యూజర్ కి డిస్ప్లే చేసే టెక్స్ట్ కానీ కంటెంట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ ఆర్ కంటెంట్ యొక్క స్టైల్ ని వెబ్ పేజ్ లో చేంజ్ చేస్తుంది. ఎడిటర్ ఆర్ ఐడిఈలో మనకి చేంజెస్ చేయదు. ఎక్కడ చేంజెస్ చేస్తుంది? చేంజెస్ అన్ని కూడా మనకి వెబ్ పేజ్ లో అయితే చేంజెస్ చేస్తుంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫర్ ఫార్మేటింగ్ ట్యాగ్స్. నియర్లీ 25 ట్యాగ్స్ ని మనకి ఫార్మేటింగ్ ట్యాగ్స్ గా కేటగరైజ్ చేశారు. అండ్ విల్ డిస్కస్ ఎవ్రీ ట్యాగ్ ఇన్ డీటెయిల్లీ. ఓకే, మనం ప్రతి ఒక్క ట్యాగ్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పుకుందాం. ఎందుకంటే ఇవి రేపు మీరు ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తారు ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనేవి. ఈ ట్యాగ్స్ యూస్ చేసి ఏం చేయొచ్చు, మనం ఏదైనా ఒక కంటెంట్ కానీ టెక్స్ట్ యొక్క స్టైల్ ని, డిస్ప్లే స్టైల్ ని వెబ్ పేజ్ లో చేంజ్ చేస్తాం. ఓకే, వెబ్ పేజ్ లో డైరెక్ట్ గా స్టైల్ అనేది కొంచెం న్యూగా కనిపిస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ది ట్యాగ్ కాల్డ్ acronym tag. So what is a tag we always need to use? So first type of formatting tag is acronym tag. It defines a full form or stands for. What acronym defines? Acronym defines a full form or stands for to that content. And an acronym must spell out another word. It is a paired tag. Acronym is a paired tag. And this acronym tag is not supported in HTML5. HTML5 అయితే మనకి సపోర్ట్ కాదు. HTML5 లో మనకి ఎక్రోనిమ్ కి ఇన్స్టెడ్ గా ఆల్టర్నేటివ్ ట్యాగ్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్రోనిమ్ ఎలా ఉంటుంది, ఎక్రోనిమ్ ఏ సిచ్యువేషన్ లో యూస్ చేస్తారని చూద్దాం. సో వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫార్మేటింగ్ ట్యాగ్స్ విత్ అన్ ఎక్స్టెన్షన్ యాజ్ .html. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ది స్ట్రక్చర్. మీరు ఏ కంటెంట్ ని బిల్డ్ చేయాలన్నా ఫస్ట్ యూ నీడ్ టు బిల్డ్ ది స్ట్రక్చర్ దట్ హాస్ doctype HTML. నెక్స్ట్ HTML ఓపెన్ క్లోజ్, head open close. Within head I just want to mention a title first of all. సో టైటిల్ మనం ఇప్పుడు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎక్రోనిమ్ ట్యాగ్ గురించి కదా. సో అందుకని చెప్పి నేను టైటిల్ ఎక్రోనిమ్ ట్యాగ్ అని ఇచ్చాను. నెక్స్ట్ బాడీ ఓపెన్ అండ్ క్లోజ్. ఇన్ దిస్ బాడీ యూ కెన్ టేక్ వాట్ ఎవర్ ద టెక్స్ట్ యూ నీడ్. ఆ పర్టికులర్ టెక్స్ట్ యొక్క ఫార్మేట్ ని మనకి ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనేవి చేంజ్ చేయాలి. సో దాంట్లో మనం డిస్కస్ చేస్తున్న ట్యాగ్ ఏంటి, ఎక్రోనిమ్ అనే ట్యాగ్. ఈ ఎక్రోనిమ్ అనే ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తాం మనం వెబ్ పేజ్ లో అంటే, మనం ఏదైనా ఒక టెక్స్ట్ యొక్క ఫుల్ ఫామ్స్ ని కానీ మీనింగ్ స్టాండ్స్ ఫర్స్ ని కానీ అబ్రివేషన్స్ ని కానీ డిఫైన్ చేయాలన్నప్పుడు ఎక్రోనిమ్ అనే ట్యాగ్ యూస్ చేస్తాం. సో మీ అందరికీ తెలుసు కదా, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఫర్ HTML? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఫర్ HTML? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అలానే మనకి WWW అంటే ఒక మీనింగ్ ఉంది, వరల్డ్ వైడ్ వెబ్ అని.
W3C అంటే ఒక ఫుల్ ఫామ్ ఉంది, వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం అని చెప్పి. ఇలాంటి ఫుల్ ఫామ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని మీరు వెబ్ పేజ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే డైరెక్ట్ గా హెడ్డింగ్స్ లోనో పారాగ్రాఫ్స్ లోనో తీసుకోవద్దు. మీరు ఆ కంటెంట్ ని యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ ఎ ట్యాగ్ కాల్డ్ acronym tag. Acronym is a paired tag or an unpaired tag. See everybody, acronym is a paired tag. సో ఈ ఎక్రోనిమ్ కి ఇన్సైడ్ మీరు ఏదైతే వర్డ్ యొక్క ఫుల్ ఫామ్ ని రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వర్డ్ ని మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద వర్డ్ ఐ మెన్షన్? HTML. నౌ సేవ్ ది ఫైల్, జస్ట్ రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. ఇప్పుడు HTML అనే వర్డ్ ఏ వర్డ్ ని స్పెల్ అవుట్ చేయాలి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ని స్పెల్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, HTML అనే వర్డ్ మాత్రమే కనిపిస్తుందా, దానికి రిలేటెడ్ ఫుల్ ఫామ్ కూడా మీకు కనిపిస్తుందా? అవుట్పుట్ చెక్ చేయండి. HTML అనే టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుందా, ఫుల్ ఫామ్ కూడా కనిపిస్తుందా? ఓన్లీ HTML టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే ఫుల్ ఫామ్ ని డిస్ప్లే చేయట్లేదు. బట్ మనకి ఏం తెలుసు, ఫుల్ ఫామ్స్ ని కానీ స్టాండ్స్ ని కానీ రిప్రజెంట్ చేయాలి అంటే HTML లో మనం ఎక్రోనిమ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎన్ ఎక్రోనిమ్ మస్ట్ స్పెల్ అవుట్ అనదర్ వర్డ్. ప్రతి ఎక్రోనిమ్ ఏం చేస్తాయి? సమ్ అదర్ వర్డ్స్ ని స్పెల్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఈ HTML అనే టెక్స్ట్ తో ఉన్న ఈ ఎక్రోనిమ్ ఏ వర్డ్ ని స్పెల్ అవుట్ చేయాలో చెప్తారా? ఏ టెక్స్ట్ ని స్పెల్ అవుట్ చేయాలి? HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఆ వర్డ్ ని స్పెల్ అవుట్ చేయాలి అంటే మీరు ఈ ఎక్రోనిమ్ కి అడిషనల్ గా సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఏమవుతుంది? స్పెల్ అవుట్ చేస్తుంది. జనరల్లీ ట్యాగ్స్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనం HTML లో ఏం యూజ్ చేస్తాం? జనరల్లీ టు ప్రొవైడ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ది ట్యాగ్స్, జనరల్లీ వాట్ వి యూజ్ ఇన్ HTML? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. టు ప్రొవైడ్ some additional information to the tags in HTML, what we use? We have an idea. HTML లో tags కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఏం ప్రొవైడ్ చేస్తాం? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. అనిత, గోకుల్, మహేంద్ర, సతీష్ అండ్ నూర్. ఏం ప్రొవైడ్ చేస్తాం మనం తీసుకున్న ట్యాగ్ కి అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే? ఎవరు కూడా ప్రాక్టీస్ చేయట్లేదా? కంటెంట్స్ థియరీ రీడ్ చేయలేదా? నోబడి గివ్ మీ రెస్పాన్స్ గైస్. మీకు తెలుసా తెలియదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెట్ చేయాలి అంటే ట్యాగ్స్ కి మనం ఏం యూజ్ చేస్తాం? నో సార్. నో ఐడియా. సో గుర్తుపెట్టుకోండి మా, మీరు తీసుకునే ట్యాగ్స్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఆ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ని అయితే డిఫైన్ చేయాలి. అట్రిబ్యూట్స్ ఇస్తేనే మనకి ఆ ట్యాగ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి యాడ్ అవుతాయి. ప్రీవియస్లీ మీరు హెడ్డింగ్స్ కి అలైన్ అనే అట్రిబ్యూట్స్ చూసారు, అలానే పారాగ్రాఫ్ కి చూసారు, HR అనే ట్యాగ్స్ కి కూడా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ చూసారు. అట్రిబ్యూట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనం ఏదో ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి డిఫైన్ చేయడం కోసం కాదు, మనం ఆ ట్యాగ్ కి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నార్మల్ గా ఒకలా జనరేట్ చేస్తున్న అవుట్పుట్ అట్రిబ్యూట్ సెట్ చేస్తే సమ్ అదర్ వేలో మనకి కావాల్సిన వేలో అట్రిబ్యూట్ జనరేట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ ని. అలానే ఈ ఎక్రోనిమ్ అనే ట్యాగ్ ఉంది కదా, ఈ ఎక్రోనిమ్ అనే ట్యాగ్ కి ఒక ఐడెంటిటీ, ఒక జస్టిఫికేషన్ రావాలి అంటే ఈ ఎక్రోనిమ్ అనే ట్యాగ్ కి యూ ఆల్వేస్ నీడ్ టు స్పెసిఫై అన్ అట్రిబ్యూట్ కాల్డ్ టైటిల్. సో వాట్ ఈస్ అట్రిబ్యూట్ యూ ఆల్వేస్ నీడ్ టు స్పెసిఫై ఫర్ దిస్ ఎక్రోనిమ్ అట్రిబ్యూట్? యూ నీడ్ టు స్పెసిఫై అన్ అట్రిబ్యూట్ కాల్డ్ టైటిల్. మీరు టైటిల్ అనే అట్రిబ్యూట్ ఎక్రోనిమ్ కి మెన్షన్ చేయకపోయారనుకోండి, ఆ ఎక్రోనిమ్ యొక్క నేచర్ అనేది మీకు కనిపించదు. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే ఫుల్ ఫామ్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఎక్రోనిమ్ ఎలిమెంట్ యూస్ చేయండి. అండ్ ఎక్రోనిమ్ యూస్ చేసిన ఎవ్రీ టైం మీరు యూస్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటో, ద అట్రిబ్యూట్ నేమ్ ఇస్ టైటిల్. మీరు టైటిల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయకపోతే ఆ ఎక్రోనిమ్ కి ఒక ఐడెంటిటీ ఉండదు. ఇప్పుడు ఈ టైటిల్ లో మీరు డిఫైన్ చేయాలి ఏ వర్డ్ ని స్పెల్ అవుట్ చేయాలనేది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే అవుట్పుట్ ని అయితే ఇది స్పెల్ అవుట్ చేయాలని చెప్పి నేను ఆ వాల్యూని ఆ టైటిల్ అట్రిబ్యూట్ కి సెట్ చేస్తాను. See, after applying the attribute and value, is there any output changes? మీరు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ టెక్స్ట్ కి అవుట్పుట్ లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? ఎనీబడి అబ్జర్వ్ ద చేంజెస్ టు దట్ పర్టికులర్ టెక్స్ట్ ఆఫ్టర్ అప్లైయింగ్ ది టైటిల్ అట్రిబ్యూట్. మీరు టైటిల్ అట్రిబ్యూట్ డిఫైన్ చేసిన పర్టికులర్ ఎలిమెంట్ కి బాటమ్ లో చూడండి డాటెడ్ అండర్ లైన్ యాడ్ అయింది. అది మీరు నార్మల్ గా తీసుకుంటే ప్లెయిన్ టెక్స్ట్ లో వస్తుంది. ఇప్పుడు చూసారు దాని యొక్క ఫార్మేట్ ని చేంజ్ చేసేసింది. సో అందుకని మనం ఈ ఎక్రోనిమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఫార్మేటింగ్ ట్యాగ్స్ అంటాం. మనం తీసుకునే టెక్స్ట్ యొక్క కంటెంట్ యొక్క స్టైల్ ని వెబ్ పేజ్ లో చేంజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ నాకు డాటెడ్ అండర్ లైన్ తో సమ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే వాల్యూ చూపించాలి కదా. ఆ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే మీ కర్సర్ పాయింటర్ ని ఆ పర్టికులర్ HTML అనే వర్డ్ మీద ప్లేస్ చేయండి. మీకు ఒక టూల్ టిప్ లాగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే టెక్స్ట్ కనిపిస్తుంది చూడండి. సీ దట్ నా కర్సర్ ని ఆ పర్టికులర్ వర్డ్ మీద నేను మూవ్ చేస్తే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే టెక్స్ట్ మీకు స్పెల్ అవడం కనిపిస్తుందా? సో దాన్ని యాక్చువల్లీ టూల్ టిప్ అని కాల్ చేస్తాం. ఈ టూల్ టిప్స్ మీకు బూట్ స్ట్రాప్ లో ఉంటాయి. ఓకేనా? దిస్ వన్ ఈస్ క్లియర్ ఎవ్రీబడి. సో ఫుల్ ఫామ్స్ వాటి రిలేటెడ్ వాల్యూస్ ని డిస్ప్లే చేయాలంటే వాట్ ఈస్ ద ట్యాగ్ హియర్ వీ నీడ్ టు యూజ్ ఇన్ HTML? In HTML we always need to use a tag called acronym. Acronym అనే ట్యాగ్ యూస్ చేసిన ఎవ్రీ టైం మీరు యూస్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటో చెప్తారా? వాట్ ఈస్ అట్రిబ్యూట్ we always need to use while using acronym element? Tell me. What is the attribute name?
The attribute name is title. So మీరు టైటిల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయకపోతే అక్రోనిమ్ అనే ఎలిమెంట్ కి ఒక ప్రాపర్ ఐడెంటిటీ జస్టిఫికేషన్ రాదు. HTML లో మీరు ఎస్టర్డే హెడ్డింగ్స్ చూసారు. హెడ్డింగ్స్ కి మీరు అలైన్ అనే అట్రిబ్యూట్ ఇస్తారా లేదని దట్స్ యువర్ చాయిస్. అది మీరు ఇచ్చినా వర్క్ అవుతుంది, ఇవ్వకపోయినా వర్క్ అవుతుంది. ఇస్తే ఏమవుతుందంటే మీరు సెట్ చేసే సెంటర్ కి అయితే సెంటర్ కి, రైట్ కి అయితే రైట్ కి వర్క్ అవుతుంది. బట్ డిఫాల్ట్ లెఫ్ట్ లోనే ఉంటుంది. హెడ్డింగ్స్ కి కానీ, పారాగ్రాఫ్స్ కి కానీ, హెచ్ఆర్ ఎలిమెంట్స్ కి కానీ మీరు అట్రిబ్యూట్స్ డిఫైన్ చేస్తారా లేదని దట్స్ యువర్ చాయిస్. బట్ ఈ ఎక్రోనిమ్ అనే ఎలిమెంట్ కి మాత్రం కన్ఫర్మ్ గా మీరు ట్యాగ్ యూస్ చేసిన వెంటనే మీరు టైటిల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయండి. ఈ టైటిల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయకపోతే మీకు ఏమవుతుందంటే దాని యొక్క నేచర్ మీకు తెలియదు. సో ఇలాంటి అట్రిబ్యూట్స్ ని మనం ఏమని కాల్ చేస్తామంటే ట్యాగ్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్ అని కాల్ చేస్తాం. ఎందుకంటే ఆ అట్రిబ్యూట్ మెన్షన్ చేస్తేనే ఆ పర్టికులర్ ట్యాగ్ కంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది, లేదంటే రాదు. అండ్ మోర్ ఓవర్లీ దిస్ ఎక్రోనిమ్ ఈస్ సపోర్టెడ్ ఇన్ HTML5 ఆర్ నాట్. సీ దిస్ HTML5 లో ఎక్రోనిమ్ సపోర్ట్ అవ్వట్లేదు. HTML5 లో మనం ఏమైనా ఫుల్ ఫామ్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం దీనికి ఇన్స్టెడ్ గా ఎక్రోనిమ్ కి ఇన్స్టెడ్ గా కరెంట్లీ మనం అందరం ఎక్కువ యూస్ చేసే ఎలిమెంట్ ఏంటో, what is the element name I written? Another element. See the name. What is the name I given to the tag name? What is the tag name I taken? ABBR. ABBR means abbreviation. ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఫుల్ ఫామ్స్ ని రిప్రజెంట్ చేయాలంటే ఎక్రోనిమ్ యూస్ చేయొద్దు, అబ్రివేషన్ యూస్ చేయండి. బట్ అబ్రివేషన్ అనేది HTML5 లో రిలీజ్ అయింది. అంటే 2008 నుంచి కూడా మనం ఏదైనా వెబ్ పేజెస్ లో ఫుల్ ఫామ్స్ ని రిప్రజెంట్ చేయాలంటే ABBR అనే ట్యాగ్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాం, ఎక్రోనిమ్ యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఎక్రోనిమ్ అనేది అన్ని ఫీచర్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఆల్ ది ఫీచర్స్ సపోర్ట్ ఇవ్వడం కోసం అడ్వాన్స్డ్ ట్యాగే యూస్ చేయాలి. ఇప్పుడు CSS అనే టెక్స్ట్ తీసుకున్నాను. వాట్ డూ యూ మీన్ బై CSS? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CSS? CSS full form is cascading style sheet. ఇప్పుడు CSS అనే టెక్స్ట్ cascading style sheet ని జనరేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, HTML CSS అనేది రెండు సేమ్ లైన్ లో వచ్చేస్తుంది చూసారా? ఇలా మనకి ఆ కోడ్ అంతా సేమ్ లైన్ లో ఉంటే దీన్ని ఏ ఫార్మాట్ అని కాల్ చేస్తాం? బ్లాక్ లెవెల్ ఆర్ ఇన్ లైన్? కోడ్ చూడండి, ఇట్ ఈస్ ఇన్ లైన్ ఫార్మాట్. మనం IDE లో చూడండి ఎలా రాస్తాం, బ్లాక్ లెవెల్ లో రాస్తాం. బట్ అయినా సరే ఇన్ లైన్ వచ్చేస్తుందంటే ఇప్పుడు ఎక్రోనిమ్ ABBR అనేవి ఇన్ లైన్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను లైన్ బ్రేక్ చేయడం కోసం ఏ ఎలిమెంట్ యూస్ చేయొచ్చు? BR అనే ఎలిమెంట్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి CSS కి చూడండి బాటమ్ లో ఏమైనా డాటెడ్ అండర్ లైన్ కనిపిస్తున్నా? కనిపించట్లేదు. ఇందాక మనం నార్మల్ ఎక్రోనిమ్ ట్యాగ్ లో తీసుకున్నా కానీ ఇలానే ఉంది. ఎక్రోనిమ్ కి మీరు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అది డాటెడ్ అండర్ లైన్ తో జనరేట్ చేస్తుంది. సేమ్ అలానే మీరు అబ్రివేషన్ అనే ట్యాగ్ యూస్ చేసిన ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ టైటిల్. మీరు ఈ టైటిల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయకపోతే ఆ అబ్రివేషన్ కి కూడా ఒక ప్రాపర్ మీనింగ్ అయితే ఉండదు, దానికంటే ఒక స్పెసిఫికేషన్ ఉండదు. సో వాట్ ఐమ్ గివింగ్, CSS మీన్స్ cascading స్టైల్ షీట్ అనే టెక్స్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ABBR తీసుకున్న టెక్స్ట్ అంటే ఎక్రోనిమ్ లో తీసుకున్న టెక్స్ట్ రెండు సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. HTML కి బాటమ్ లోనూ డాటెడ్ అండర్ లైన్ ఉంది, CSS కి బాటమ్ లోనూ డాటెడ్ అండర్ లైన్ ఉంది. మీరు HTML మీద హోవర్ చేస్తే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే టెక్స్ట్ మీకు టూల్ టిప్ లో కనిపిస్తుంది. అలానే మీరు CSS మీద హోవర్ చేసినా సరే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ వస్తుంది. ఇప్పుడు బోత్ HTML అండ్ CSS కంటెంట్ ని నేను సేమ్ ఎలిమెంట్స్ తో రిప్రజెంట్ చేస్తానా, డిఫరెంట్ ఎలిమెంట్స్ తో రిప్రజెంట్ చేస్తానా? టెల్ మీ. సేమ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఐ టేకెన్? we represented with two different elements. ఇప్పుడు మనం మోస్ట్లీ ఎక్కువ రేపు వెబ్ పేజెస్ లో ఫుల్ ఫామ్స్ ని కానీ ట్రాన్స్ఫర్స్ ని కానీ మీరు రిప్రజెంట్ చేయాలనే సిచ్యువేషన్ వస్తే ఎక్రోనిమ్ యూస్ చేస్తారా, అబ్రివేషన్ యూస్ చేస్తారా? టెల్ మీ, వాట్ ఈస్ ద ట్యాగ్ యూ నీడ్ టు యూస్? అబ్రివేషన్ యూస్ చేయండి, ఎందుకంటే అబ్రివేషన్ మనకి లేటెస్ట్ గా అన్ని వర్షన్స్ లో సపోర్ట్ ఇస్తుంది. బట్ మీకు ఎక్రోనిమ్ కూడా ఎందుకు చెప్పానంటే ప్రీవియస్లీ మీకు ఈ ట్యాగ్ ఉంది, ఈ ట్యాగ్ యూస్ చేసి ఫుల్ ఫామ్స్ ని రిప్రజెంట్ చేస్తారని మీకు క్లారిటీ రావడం కోసం ఎక్రోనిమ్ చెప్పాను. బట్ ఎక్రోనిమ్ ని నవేడేస్ ఎవరు యూస్ చేయట్లేదు. ఫుల్ ఫామ్స్ ని రిప్రజెంట్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ అందరూ కూడా ABBR అనే ట్యాగ్ నే యూజ్ చేస్తున్నారు. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి. ఎక్రోనిమ్ ట్యాగ్ ఫస్ట్ ట్యాగ్. We have some more tag also. Shall I continue for the next tag? Okay na? Yes, sir. Anybody have any doubts? So ఇప్పుడు ఫుల్ ఫామ్స్ ని రిప్రజెంట్ చేయాలంటే ABBR ట్యాగ్ యూజ్ చేయండి. ABBR అనే ఒక ట్యాగ్ యూజ్ చేస్తే సరిపోదు. ABBR ట్యాగ్ కి కాంబినేషన్ గా మీరు యూజ్ చేయాల్సింది ఏంటమ్మా? ABBR ట్యాగ్ కి కాంబినేషన్ గా టైటిల్ అనే అట్రిబ్యూట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, మీరు ఆ టైటిల్ అనే అట్రిబ్యూట్ ABBR కి కాకుండా HTML లో ఇంకా ఏ అదర్ ట్యాగ్ ఇచ్చినా సరే వర్క్ అవ్వదు. ఓకే, ఆ టైటిల్ అనే అట్రిబ్యూట్ మీరు HTML లో ABBR కి కాకుండా ఇంకా ఏ అదర్ ట్యాగ్స్ కి ఇచ్చినా వర్క్ అవ్వదు. సో ఎందుకని వాటిని మనం ట్యాగ్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్స్ అని కాల్ చేస్తుంటాం. ఓకేనా? నెక్స్ట్, సో ఫుల్ ఫామ్స్ రిప్రజెంట్ చేయడం కోసం అయితే ఎక్రోనిమ్. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఫార్మాటింగ్ ట్యాగ్ ఈజ్ అడ్రస్ ట్యాగ్. సో జనరలీ దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ ఎన్ అడ్రస్. ఏదైనా ఒక పర్సన్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక లొకేషన్ ని మీరు డిస్క్రైబ్ చేయాలి అంటే అడ్రస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ యూస్ చేస్తాం కదా. సో అడ్రస్ అనేది ఒక పర్సన్ కి ఉండొచ్చు, ఒక కంపెనీకి ఉండొచ్చు, ఎనీథింగ్ ఉండొచ్చు. సో మీరు వెబ్ పేజెస్ లో అడ్రస్ ని డినోట్ చేయాలి అంటే జస్ట్ గో ఫర్ అన్ ఎలిమెంట్ కాల్డ్
అడ్రస్ ట్యాగ్. దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ అన్ అడ్రస్. ఏదైనా ఒక కంటెంట్ రిలేటెడ్ అడ్రస్ ఇండికేట్ చేయడం కోసమే మనకి సపరేట్ గా ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో అడ్రస్ అనే ట్యాగ్ తీసుకొచ్చారు. అండ్ ద అడ్రస్ యూజువల్లీ డిస్ప్లే ఇన్ ఇటాలిక్ ఫార్మాట్ లో అయితే డిస్ప్లే అవుతుంది. నార్మల్ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వదు. అడ్రస్ ట్యాగ్ లో తీసుకున్న టెక్స్ట్, అడ్రస్ ట్యాగ్ లో మీరు ఏ టెక్స్ట్ తీసుకున్నా సరే ఆ టెక్స్ట్ మీకు ఇటాలిక్ ఫార్మాట్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ అడ్రస్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ నాన్ పెయిర్డ్ ట్యాగ్. సీ దిస్ ఎవ్రీబడి, అడ్రస్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. అండ్ మీకు తెలుసు కదా, డిఫాల్ట్ మనం ఏ కంటెంట్ తీసుకున్నా కంటెంట్ టెక్స్ట్ కలర్ ఎలా వస్తుంది? వాట్ ఈస్ ద టెక్స్ట్ కలర్ ఆన్ వెబ్ పేజ్? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. మనం ఏ టెక్స్ట్ తీసుకున్న టెక్స్ట్ వెబ్ పేజ్ లో ఏ కలర్ తో వస్తుంది? బ్లాక్ కలర్. అలానే మీకు ఫోంట్ ఫేస్ కూడా చెప్పాను. వాట్ ఈస్ ద ఫోంట్ ఫేస్? డిఫాల్ట్ ఫోంట్ ఫేస్ ఆన్ వెబ్ పేజ్ ఈస్ టైమ్స్ న్యూ రోమన్. డిఫాల్ట్ ఫోంట్ ఫేస్ ఆన్ వెబ్ పేజ్ ఈస్ టైమ్స్ న్యూ రోమన్. ఇప్పుడు మనకి అవుట్పుట్ అడ్రస్ ట్యాగ్ లో తీసుకునే టెక్స్ట్ టైమ్స్ న్యూ రోమన్ లో కనిపించదు. ఇట్ విల్ బి డిస్ప్లేస్ ఇన్ ఇటాలిక్ ఫార్మేట్. ఇటాలిక్ ఫార్మేట్ లో డిస్ప్లే చేస్తుంది. విల్ సీ హౌ దిస్ ఇటాలిక్ ఫార్మేట్ విల్ వర్క్స్. I just want to take an element called address. Address is a paired tag and there is no attributes for address tag in HTML. అడ్రస్ అనే ఈ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ ఏమీ లేవు. ఈ అడ్రస్ ని జస్ట్ మనం ఏదైనా ఒక కంపెనీ రిలేటెడ్ అడ్రస్ కానీ పర్సన్ రిలేటెడ్ అడ్రస్ ని కానీ డినోట్ చేయడం కోసం మాత్రమే యూస్ చేస్తాం. సో అడ్రస్ ఎలా ఉంటుంది? సంథింగ్ లైక్ సంథింగ్ 4th ఫ్లోర్ సంథింగ్, ఇలా మీరు డిఫరెంట్ అడ్రస్ ని అయితే ప్రొవైడ్ చేయొచ్చు కదా యూజర్ కి. 4th ఫ్లోర్ సంథింగ్ లైక్ బ్లాక్ ఏ అని చెప్పి సమ్ ఇన్ఫర్మేషన్ సంథింగ్ రిలేటెడ్ టు రోమా బిల్డింగ్ అని ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. అండ్ అలానే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తాను? నియర్ సంథింగ్ రిలేటెడ్ టు నియర్ ఇరమంజిల్ మెట్రో స్టేషన్ అని ఒక టెక్స్ట్ ని అయితే పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు సుమాజిగూడ సంథింగ్ హైదరాబాద్ టెక్స్ట్ ఐ టేకెన్. సో ఇలా మనం ఒక అడ్రస్ ని అయినా ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఐ ఇండికేట్ సమ్ అడ్రస్. ఆ అడ్రస్ ని సింగిల్ లైన్ లో ఇండికేట్ చేసానా, మల్టిపుల్ లైన్స్ లో ఇండికేట్ చేసానా? సిరీస్ హియర్ యు సీ మల్టిపుల్ లైన్స్. సో కాబట్టి ఇలా మల్టిపుల్ లైన్స్ లో బిల్డ్ చేస్తే దీన్ని ఏమంటాం మనం? బ్లాక్ లెవెల్ కోడ్ అంటాం. అండ్ వన్ మోర్ థింగ్, మనం అడ్రస్ లో తీసుకునే టెక్స్ట్ ఏది కూడా మనకి నార్మల్ ఫార్మేట్ గా అయితే కనిపించదు. అంటే ఇటాలిక్ ఫార్మేట్ లో డిస్ప్లే అయిపోతుంది. టైమ్స్ న్యూ రోమన్ లో ఉండదు, ఇప్పుడు ఇటాలిక్స్ లో వచ్చేస్తుంది. చూడండి, సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్. మీరు చూడండి, టెక్స్ట్ అంతా కూడా సింగిల్ లైన్ లో ఉందా, మల్టిపుల్ లైన్స్ లో ఉందా? చూడండి, కోడ్ అంతా కూడా ఇన్ లైన్ కి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఏ టెక్స్ట్ తీసుకున్నా సరే నార్మల్ గా ఇన్ లైన్ లో వచ్చేస్తుంది. మీరు ఐడిలో మల్టిపుల్ లైన్స్ లో తీసుకున్నా సరే నార్మల్ గా ఏమొస్తుంది? ఇలా సింగిల్ లైన్ కి వచ్చేస్తుంది. లేదు మీరు ఐడిలో రాసిన విధంగా మీకు కావాలి అంటే ఏం చేసుకోవచ్చు? మీరు లైన్ బ్రేక్ యూస్ చేసుకోవచ్చా? ఇప్పుడు నాకు బ్లాక్ ఏ తర్వాత బ్రేక్ కావాలి, అలానే క్రోమా బిల్డింగ్ తర్వాత బ్రేక్ కావాలంటే, సో మీకు ఎక్కడెక్కడ బ్రేక్ జరగాలంటే అక్కడ మీరు ఏం యూస్ చేయొచ్చు? బిఆర్ అనే ట్యాగ్ యూస్ చేయండి. ఇప్పుడు చూడండి, బ్రేకింగ్ జరిగి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా? అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చూడండి, స్ట్రైట్ గా ఉందా, సమ్ రైట్ సైడ్ కి స్లైడ్ అయినట్టు కనిపిస్తుందా? చెక్ చేయండి. సీదా టెక్స్ట్ అనేది మనకి స్ట్రైట్ గా ఉందా, రైట్ సైడ్ కి స్లైడ్ అయ్యి ఉందా? సీ దిస్ టెక్స్ట్ ఈస్ స్లైడెడ్ టు ది రైట్ సైడ్. దీన్ని మనం ఏ ఫార్మాట్ తో కాల్ చేస్తామంటే ఇటాలిక్ ఫార్మాట్ గా కాల్ చేస్తాం. వాట్ వి కాల్ దిస్ కంటెంట్ యాజ్ ఇటాలిక్ ఫార్మాట్. మనం తీసుకునే డిఫాల్ట్ టెక్స్ట్ ఎలా వస్తుందంటే టైమ్స్ న్యూ రోమన్ ఫార్మాట్, అది స్ట్రైట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ టెక్స్ట్ చూడండి, స్ట్రైట్ గా లేదు, రైట్ సైడ్ కి స్లైడ్ అయినట్టు ఉంది. ఇలా రైట్ సైడ్ కి స్లైడ్ అయి ఉంటే దీన్ని మనం ఏ ఫార్మాట్ తో అని కాల్ చేస్తాం? ఇటాలిక్ ఫార్మాట్ అని కాల్ చేస్తాం. జనరల్లీ మీరు అడ్రస్ ట్యాగ్ లో తీసుకుంటే కంటెంట్ అనేది ఇలా ఇటాలిక్ ఫార్మాట్ వస్తుంది. అండ్ ఎనీ కంటెంట్ అడ్రస్ మీరు ఇండికేట్ చేయాలి అంటే go for an element called address element only, and address tag doesn't have any attributes in HTML. Okay now? Clear? Everyone? Shall I continue for the next element? All of Okay, sir. Next we have another element called B tag. So generally B means bold. What is B means? B means bold tag. It convert the text or characters into bold format. మనం ఏదైనా ఒక టెక్స్ట్ కానీ క్యారెక్టర్ కానీ తీసుకుంటే ఆ టెక్స్ట్ ని కానీ క్యారెక్టర్ కానీ ఏ ఫార్మాట్ కి కన్వర్ట్ చేస్తుంది? బోల్డ్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేస్తుంది. అండ్ బోల్డ్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. విల్ సీ హౌ దిస్ బోల్డ్ ట్యాగ్ విల్ వర్క్స్. సో మనకి ప్రీవియస్లీ హెడ్డింగ్స్ చెప్పని గుర్తున్నాయా? హెడ్డింగ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం? డిఫరెంట్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, వాటి రిలేటెడ్ ట్యాగ్ లైన్స్ ఇండికేట్ చేయడం కోసం మనం హెడ్డింగ్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనం బోల్డ్ అనే ట్యాగ్ లో కంటెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే కంటెంట్ ని యూజర్ కి కొంచెం బోల్డ్ గా డిస్ప్లే చేయాలి, ఎక్కువ వెయిట్ తో చూపించాలి అంటే just use an element called B element. So in this I just want to take some text. మీ రిక్వైర్మెంట్ లో మీకు ఏ టెక్స్ట్ బోల్డ్ గా డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ని యాడ్ చేయండి. సో ఇక్కడ నేను LTE టెక్స్ట్ సాఫ్ట్ అని మన కంపెనీ నేమ్ ని ప్రొవైడ్ చేశాను. మీరు మన కంపెనీ నేమే కాదు, సో మీరు ఆ పర్టికులర్ టైం కి ఏ కంటెంట్ ని బోల్డ్ ఫార్మాట్ లో డిస్ప్లే చేద్దాం అనుకుంటే ఆ కంటెంట్ రిప్రజెంట్ చేయండి. ఐఎమ్ రన్నింగ్ దిస్ అప్లికేషన్. హియర్ ఇప్పుడు మీకు ఆ టెక్స్ట్ అనేది కొంచెం బోల్డ్ ఫార్మాట్ లో కనిపిస్తుంది, చూస్తున్నారా?
సిరీస్ ఆ టెక్స్ట్ మనకి ఎలా కనిపిస్తుంది, కొంచెం బోల్డ్ ఫార్మాట్ కి అయితే మనకి కనిపిస్తుంది. ఇది బోల్డ్ ఫార్మాట్ లో ఉందా లేదా మీకు తెలియాలి అంటే ఇదే కంటెంట్ ని నార్మల్ గా తీసుకొని ట్రై చేయండి. సో నేను ఫస్ట్ టెక్స్ట్ నేమో నార్మల్ గా తీసుకొని చూపిస్తున్నాను, కొంచెం బ్రేక్ కూడా ఇస్తున్నాను. సి ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టెక్స్ట్ ఆర్ బోత్ ఆర్ సిమిలర్? See this all of you. These two texts are similar or is there any difference between these two? మనం తీసుకునే టూ టెక్స్ట్ లో సిమిలారిటీ ఉందా, డిఫరెన్స్ ఉన్నాయా? ఏది చాలా థిక్ గా కనిపిస్తుంది? ఫస్ట్ వన్ థిక్ గా ఉందా, సెకండ్ వన్ థిక్ గా కనిపిస్తుందా? టెక్స్ట్ సైజ్ కాదు, వెయిట్ చూడండి. వెయిట్ అనేది ఫస్ట్ వన్ కి ఎక్కువ ఉందా, సెకండ్ వన్ కి ఎక్కువ ఉందా? అబ్జర్వ్ చేయండి ఎవ్రీవన్. ద వెయిట్ ఈస్ మోర్ ఫర్ ది సెకండ్ వన్ బికాస్ మనం సెకండ్ వన్ ని ఏ ట్యాగ్ లో తీసుకున్నాం, వి ఇంక్లూడ్ ది సెకండ్ వన్ ఇన్ ఏ ట్యాగ్ కాల్డ్ బి ట్యాగ్. ఇలా ఏదైనా మనం కంటెంట్ ని బోల్డ్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేయడం కోసం ఇన్ HTML దే ప్రొవైడెడ్ ఏ ట్యాగ్ కాల్డ్ బి ట్యాగ్. బి ఈజ్ ఏ పెయిర్ ట్యాగ్. బి ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏ టెక్స్ట్ ఇంటూ బోల్డ్ ఫార్మాట్. సో బోల్డ్ ఫార్మాట్ కి ఏదైనా ఒక కంటెంట్ ని కన్వర్ట్ చేయాలి అంటే సో మీరు ఆల్వేస్ HTML లో ఏ ట్యాగ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారో ఆల్వేస్ ట్రై టు యూజ్ ఏ ట్యాగ్ కాల్డ్ B tag only, and there is no attributes for B tag also. Okay, directly B tag ki kuda manaki attributes emi HTML lo provide cheyaledu. So generally B tag use chesi em chestam manam bold format lo content ni convert chestam. Okay na? Clear everyone? Bold means font weight increase avutundi. Bold means font weight will increases. Okay, bold tag also everybody clear? Shall I go for the next tag, all of you? Yes, sir. Okay, next we have another tag that has strong tag. So it is also bold tag mom. So manaki B ane tag ki alternative tag. It is also bold tag. It convert the text or characters into bold format. మనం తీసుకున్న ఒక టెక్స్ట్ గానీ క్యారెక్టర్స్ ని గానీ బోల్డ్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేయాలి అంటే జస్ట్ యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ స్ట్రాంగ్ ఎలిమెంట్. అండ్ స్ట్రాంగ్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ నాన్ పెయిర్డ్ ట్యాగ్. స్ట్రాంగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఈజ్ ఆల్సో ఏ పెయిర్డ్ ట్యాగ్. స్ట్రాంగ్ బోల్డ్ అనేవి సిమిలర్ ట్యాగ్స్ మా. బోత్ ద ట్యాగ్స్ అన్ని వర్షన్స్ లో సపోర్ట్ అవుతాయి. పర్టికులర్ గా ఈ ట్యాగ్ ఈ వర్షన్ లోనే సపోర్ట్ అవుతుందని మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. మీరు ఎనీ కంటెంట్ ని ఎనీ వర్షన్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు బోల్డ్ ఫార్మాట్ లో కంటెంట్ డిస్ప్లే చేయాలంటే బీ ట్యాగే కాదు, ఇంకొక ఫార్మాట్ లో ఏం యూజ్ చేయొచ్చు, మీరు స్ట్రాంగ్ అనే ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. బోల్డ్ స్ట్రాంగ్ అనేవి సిమిలర్ ట్యాగ్స్. మీరు ఏ ట్యాగ్ లో కంటెంట్ తీసుకున్నా ఆ కంటెంట్ మీకు బోల్డ్ ఫార్మాట్ వస్తుంది. అవుట్పుట్ చెక్ చేయండి. See here, the output both looks similar or different, and both are inline లో ఉన్నాయి కదా. కొంచెం మీకు బ్లాక్ లెవెల్ లో రావడం కోసం బ్రేక్ చేస్తాను, ఎందుకంటే ఈ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్లైన్ ఎలిమెంట్స్. మీరు ఎంత కంటెంట్ తీసుకున్నా కంటెంట్ ఏమవుతుందంటే మీకు సేమ్ లైన్ లోనే అపియర్ అవుతుంది. ఓకేనా? సో అందుకని చెప్పి మనం కొంచెం అవుట్పుట్ ని బ్లాక్ లెవెల్ లో తీసుకోవడం కోసం బ్రేక్ చేసాము. అండ్ సీ హియర్, మీరు తీసుకున్న టూ టెక్స్ట్ అనేవి బ్లాక్ లెవెల్ లో ఉన్నాయా, ఇన్లైన్ లో ఉన్నాయా? అవుట్పుట్ అనేవి బ్లాక్ లెవెల్ లో ఉన్నాయి, ఎందుకంటే మనం బ్రేక్ చేసాం కాబట్టి. అండ్ మీరు తీసుకున్న టూ టెక్స్ట్ ఇప్పుడు సిమిలర్ గా ఉన్నాయా, డిఫరెంట్ గా ఉన్నాయా? సీ దీస్ టూ టెక్స్ట్ ఆర్ సిమిలర్ ఆర్ డిఫరెంట్? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ, దీస్ టూ టెక్స్ట్ ఆర్ సిమిలర్ ఆర్ డిఫరెంట్? Similar. సిమిలర్ గా కనిపిస్తున్నాయి, ఎందుకంటే మీరు బోల్డ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే HTML లో బి అనే ట్యాగ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ప్రొవైడ్ చేస్తారు ఆల్టర్నేటివ్ ట్యాగ్. ద ఆల్టర్నేటివ్ ట్యాగ్ టు కన్వర్ట్ ఏ టెక్స్ట్ ఇంటూ బోల్డ్ ఈస్ స్ట్రాంగ్ ట్యాగ్ ఆల్సో. మీరు స్ట్రాంగ్ యూస్ చేసినా బోల్డ్ యూస్ చేసినా సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెర్ విల్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ బోల్డ్ అండ్ స్ట్రాంగ్. ప్రీవియస్ మనం ఎక్రోనిమ్ ఏబిబిఆర్ తీసుకున్నాం కదా. ఏబిబిఆర్ అనేది న్యూ వర్షన్ లో రిలీజ్ చేస్తారు అండ్ ఎక్రోనిమ్ అనేది అన్ని వర్షన్ లో సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇక్కడ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ అనేవి అన్ని వర్షన్స్ లో సపోర్ట్ అవుతాయి. ఇవి మనకి ఆల్టర్నేటివ్ ట్యాగ్స్. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ? బోల్డ్ అండ్ స్ట్రాంగ్ క్లియర్? సో మీరు బోల్డ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలంటే బీ ట్యాగ్ అయినా యూస్ చేయండి, లేదు అంటే స్ట్రాంగ్ ట్యాగ్ యూస్ చేసినా అవుట్పుట్ ని తీసుకురండి. ఓకేనా? నెక్స్ట్ we have another element called big element. So big element is used to display the big font size text. మనం తీసుకునే కంటెంట్ బోల్డ్ ఫార్మాట్ కి కన్వర్ట్ అవ్వదు, మనం తీసుకున్న కంటెంట్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందాకేమో వెయిట్ చూసారు, బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఏమో మీరు అబ్జర్వ్ చేస్తే వెయిట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. బట్ బిగ్ అనే ట్యాగ్ తీసుకుంటే సైజ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. అండ్ బిగ్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. సో బిగ్ ఫోన్ సైజ్ తో కావాలి అంటే బిగ్ ట్యాగ్ యూస్ చేయండి. మనకి బిగ్ ఉంటే ఆల్టర్నేట్ గా ఏముండొచ్చు, టెల్ మీ? బిగ్ కి ఆల్టర్నేట్ ఏముంటుంది? బిగ్ ఆపోజిట్ మనం స్మాల్ ట్యాగ్ కూడా తీసుకోవచ్చు. స్మాల్ ట్యాగ్ ఏం చేస్తుంది, స్మాల్ సైజ్ తో డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు బిగ్ ట్యాగ్ చూడండి, LTE టెక్స్ట్ సాఫ్ట్ అని ఒక టెక్స్ట్ తీస్తున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ కి మీరు అబ్జర్వ్ చేస్తే
బోల్డ్నెస్ యాడ్ అవ్వదు, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక ఆ సైజ్ ఎన్లార్జ్ అయిందో లేదా నార్మల్ గా చూసారనుకోండి మీకు నార్మల్ గా ఇలా కనిపిస్తుంది. బట్ మీకు క్లియర్ గా తెలియాలి అంటే మీరు ఒక ప్లెయిన్ టెక్స్ట్ తీసుకోండి. ప్లెయిన్ టెక్స్ట్ తీసుకొని చూపిస్తాను. నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ కి బిగ్ ట్యాగ్ లో ఉన్న టెక్స్ట్ కి దేర్ విల్ బి ఎ డిఫరెన్స్. సో ఐమ్ గివింగ్ బ్రేక్ ఆల్సో. ఇప్పుడు చూడండి, నార్మల్ టెక్స్ట్ కి బిగ్ ట్యాగ్ లో ఉన్న టెక్స్ట్ కి డిఫరెన్స్ ఉన్నా లేదంటే బోత్ ఆర్ సిమిలర్. సీ దిస్ ఎవ్రీబడి. నార్మల్ గా తీసుకున్న కంటెంట్ బాడీలో అండ్ అదే కంటెంట్ ని మనం బిగ్ ట్యాగ్ లో తీసుకున్న టెక్స్ట్ కి డిఫరెన్స్ ఉందా లేదంటే బోత్ ఆర్ సిమిలర్? ఆల్ ఆఫ్ యూ, బోత్ ఆర్ సిమిలర్ ఆర్ డిఫరెంట్? బోత్ ఆర్ డిఫరెంట్. ఆ డిఫరెన్స్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది? వెయిట్ లో డిఫరెన్స్ ఉండదు, సైజ్ లో డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఇన్ సైజెస్. ఓకేనా? సో మనకి సైజ్ అనేది కొంచెం ఎన్లార్జ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద ట్యాగ్ వీ నీడ్ టు యూస్ టు గెట్ ది బిగ్ ఫాంట్ సైజ్ టెక్స్ట్? ఇన్ HTML వీ హ్యావ్ ఎన్ ఎలిమెంట్ కాల్డ్ బిగ్ ఎలిమెంట్. ఇవి మనం డిఫరెంట్ అకేషన్స్ లో బోల్డ్ కంటెంట్ కి బిగ్ టెక్స్ట్ తో జనరేట్ చేయమన్నప్పుడు మన వెబ్ పేజెస్ లో ఈ ఎలిమెంట్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెర్ ఈస్ నో అట్రిబ్యూట్ ఫర్ దిస్ బిగ్ ట్యాగ్ ఆల్సో. ఓకేనా? Clear? Big tag also, all of you. Anita, Gokul, Mahendra, Satish, and Noor Basha. Clear? Okay, now any Yes, doubts sir. up to these tags? అర్థమవుతున్నాయా? బోల్డ్ ట్యాగ్స్, స్ట్రాంగ్ ట్యాగ్స్, అడ్రస్, ఎక్రోనిమ్స్, abbreviations and big size text contents. Okay. Next we have another element. Repeatedly developers currently using this element in their pages. సో చాలా వాళ్ళ పేజెస్ లో ఈ ఎలిమెంట్ ని యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారమ్మా డెవలపర్స్. చాలా లుకింగ్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? ద ఎలిమెంట్ ఈస్ బ్లాక్ కోట్. జనరలీ ఇట్ స్పెసిఫైస్ ఏ సెక్షన్ that is quoted from another source. Browser usually indent block quote elements and block quote is a paired tag. సో ఇప్పుడు ఈ బ్లాక్ కోట్ ని ఏ సినారియోలో యూస్ చేస్తామంటే, ఎస్టర్డే మనం కొన్ని బేసిక్స్ ఎలిమెంట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆ బేసిక్ ఎలిమెంట్స్ లో మీకు ఐడియా ఉందా? పారాగ్రాఫ్ టైప్ ఆఫ్ కంటెంట్ ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఏ ఎలిమెంట్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాం? పారాగ్రాఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఏ ట్యాగ్ యూస్ చేసి రిప్రజెంట్ చేసాం ఎస్టర్డే? టెల్ మీ. మనం ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయాలి యూజర్ కి అంటే ఒక ఎలిమెంట్ పర్టికులర్ గా యూస్ చేసాం. వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ నేమ్? 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ని జనరేట్ చేయడం కోసం we use an element called p element. పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ తీసుకొని ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ని మనం రిప్రజెంట్ చేసాం. సమ్ డమ్మీ టెక్స్ట్ ని సమ్ అదర్ పేజ్ నుంచి కాపీ చేసి ఆ పారాగ్రాఫ్ లో ఏం చేసాం? మనం మల్టిపుల్ టెక్స్ట్ ని ప్రొవైడ్ చేసాం. సపోజ్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ టెక్స్ట్ అండ్ ఐ యాడెడ్ ఇట్ ఇన్ పారాగ్రాఫ్. నేను పారాగ్రాఫ్ కి ఇన్సైడ్ యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి మీకు ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ కంటెంట్ అనేది వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు తీసుకున్న వెబ్ పేజ్ లో డిస్ప్లే అయ్యే కంటెంట్ కి లెఫ్ట్ లో సమ్ సింగిల్ లైన్ స్పేస్ ఉంది చూడండి. స్క్రీన్ స్టార్టింగ్ నుంచి లేదు, లెఫ్ట్ లో సమ్ స్పేస్ ఉంది, రైట్ లో స్పేస్ ఉంటుంది, టాప్ లో ఉంటుంది, బాటమ్ లో ఉంటుంది. ఇప్పుడు ఇవి నార్మల్ స్పేసెస్ బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్పేసెస్ కన్నా గానీ మీరు ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ కంటెంట్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఇన్స్టెడ్ ఆఫ్ పారాగ్రాఫ్ యూ కెన్ యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ బ్లాక్ కోట్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద ఎలిమెంట్ యూ నీడ్ టు యూస్? బ్లాక్ కోట్ అనే ఎలిమెంట్ యూస్ చేశారు అనుకోండి, అది కూడా సమ్ లార్జ్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ని రిప్రజెంట్ చేయడం కోసమే యూస్ చేస్తాం. బట్ ఇప్పుడు చూడండి, బ్లాక్ కోట్ లో తీసుకున్న కంటెంట్ కి పారాగ్రాఫ్ లో తీసుకున్న కంటెంట్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది. సేమ్ టెక్స్టే తీసుకున్నాను బట్ అపియరెన్స్ లో డిఫరెన్స్ అనేది పారాగ్రాఫ్ కి బ్లాక్ కోట్ కి చూస్తారు. అండ్ బ్లాక్ కోట్ లో తీసుకున్న కంటెంట్ చాలా లుకింగ్ ఉంటుంది చూడండి. సీ హియర్, ఇప్పుడు ఏ కంటెంట్ చూస్తే మీకు లుకింగ్ గా కనిపిస్తుంది? ఫస్ట్ టెక్స్ట్ చూస్తే లుకింగ్ గా కనిపిస్తుందా? సెకండ్ టెక్స్ట్ చూస్తే లుకింగ్ గా ఉందా? సీ హియర్, స్పేసెస్ అనేవి ఫస్ట్ వన్ కి ఎక్కువ ఉన్నాయా, సెకండ్ వన్ కి ఎక్కువ ఉన్నాయా చెక్ చేయండి. లెఫ్ట్ అండ్ రైట్ స్పేసెస్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేసెస్ అనేవి ఫస్ట్ వన్ కి ఎక్కువ ఉన్నాయా, సెకండ్ వన్ కి ఎక్కువ ఉన్నాయా స్పేసెస్? సీ దిస్ ఎవ్రీబడి. స్పేసెస్ అనేవి సెకండ్ వన్ కి ఎక్కువ ప్రొవైడ్ అయినాయి చూసారా? ఇలా మనం ఎక్కువ స్పేసెస్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం గుడ్ లుకింగ్ వస్తుంది. సో అందుకని చెప్పి నవేడేస్ డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే పారాగ్రాఫ్స్ యూస్ చేయకుండా పారాగ్రాఫ్ కి ఇన్స్టెడ్ గా ఏ ఎలిమెంట్ యూస్ చేస్తున్నారు? వెబ్ పేజ్ లో సమ్ 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడం కోసం దే ఆర్ యూజింగ్ అన్ ఎలిమెంట్ కాల్డ్, వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? బ్లాక్ కోట్ ఎలిమెంట్. బ్లాక్ కోట్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్ లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా HTML లో ఆ ఎలిమెంట్ ని రన్ చేశారనుకోండి, రన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ అనేది అవుట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్, రైట్, బాటమ్ ప్రతి సైడ్ మీకు బ్రౌజర్ డిఫాల్ట్ గా సింగిల్ లైన్ స్పేస్ ఇస్తుంది. నాకు ఆ సింగిల్ లైన్ స్పేస్ వద్దు, కొంచెం ఎక్కువ స్పేసెస్ కావాలి అంటే జస్ట్ యూ కెన్ యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ బ్లాక్ కోట్ ఎలిమెంట్. ఓకేనా ఎవ్రీబడి? టెల్ మీ మోర్. సార్ పారాగ్రాఫ్ లో కూడా అలైన్ సెంటర్ అట్రిబ్యూట్ ఇచ్చుకుంటే అలా సెంటర్ లోనే వచ్చి సార్ అది. బట్ ఇలా కనిపించే స్పేసెస్ రాదు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేసెస్ రాదు కదా. ఇప్పుడు నువ్వు అలైన్ సెంటర్ అంటే ఇప్పుడు ఈ కంటెంట్ అంతా సెంటర్ తీసుకురావడం కన్నా వితౌట్ అట్రిబ్యూట్ యూస్ చేస్తే నాకు వర్క్ అయిపోతుంది కదా. సిరీస్ నేను బ్లాక్ కోట్ కి ఏమైనా అట్రిబ్యూట్ ఏమైనా డిఫైన్ చేశానా? టెల్ మీ. లేదు సో బై బ్లాక్ కోట్ బై నేచర్ ఏమి ఇచ్చేస్తుంది?
లార్జ్ స్పేసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం కనిపిస్తున్నా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లార్జ్ స్పేసెస్ బై డిఫాల్ట్ నేచర్ నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయకుండా ప్రొవైడ్ చేస్తుంది కదా. సో అందుకని చెప్పి డెవలపర్స్ చాలా మంది వెబ్ పేజెస్ లో ఇలా ఎక్కువ స్పేసెస్ ఇస్తారు. మీరు ఒక వైట్ నోట్ బుక్ లో కంటెంట్ రిటర్న్ చేస్తారనుకోండి, విత్ మార్జిన్ స్పేసెస్ తీసుకొని రాస్తే అవుట్పుట్ లుకింగ్ ఉంటుందా, మార్జిన్ స్పేస్ ఏం లేకుండా డైరెక్ట్ గా పేజ్ స్టార్టింగ్ నుంచి రాస్తే లుకింగ్ ఉంటుందా? టెల్ మీ. సమ్ స్పేసెస్ తీసుకొని రాస్తేనే ఏమవుతుంది, డెఫినెట్లీ కంటెంట్ అనేది చూడడానికి లుకింగ్ గా ఉంటుంది కదా. సిమిలర్లీ అలానే ఈ బ్లాక్ కోడ్ కంటెంట్ కూడా అంతే. వెబ్ పేజ్ లో డైరెక్ట్ గా పేజ్ స్టార్టింగ్ నుంచి డిస్ప్లే చేయకుండా కొంచెం సమ్ వాట్ స్పేసెస్ రావడం కోసం వి యూజ్ దిస్ థింగ్. ఓకేనా? ఓకే సార్. సార్ చెప్పండి. సార్ ఇంకోటి ఇందాక అడ్రస్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా సార్, ఇటాలిక్ ఫాంట్ రావడానికి. సార్ అది అడ్రస్ ది సైజ్ తగ్గించుకోవడానికి సార్ మరి మనకి సిఎస్ఎస్ లో ఉంటుంది. సిఎస్ఎస్ లో మనం సైజ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. HTML అయితే డిఫాల్ట్ సైజెస్ అలానే వస్తాయి. దానికి మనం కొంచెం స్టైల్ రిలేటెడ్ కోడ్ బిల్డ్ చేయాలంటే మొత్తం కూడా సిఎస్ఎస్ లోనే. మనకి సిఎస్ఎస్ లో ఫోంట్ సైజ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ యూస్ చేసి రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. క్లియర్ అప్ టు దిస్ బ్లాక్ కోడ్ ఎవ్రీబడి, all of you? Shall I continue for the next element? Okay. Next, we have an element called center element. What is the element we have? We have an element called center element. Generally, it is used to display the text at the page center. మనం ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకుంటే ఆ టెక్స్ట్ ని ఎగ్జాక్ట్ గా ఎక్కడ డిస్ప్లే చేస్తుందో సెంటర్ అనే ఎలిమెంట్ పేజ్ కి సెంటర్ లో తీసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ paired tag or a non-paired tag. See here, center is a paired tag. We'll see how this center tag will works. And I'm giving the title as center, and I'm removing this text here and just use an element called center element. Center is a paired tag, and ఈ సెంటర్ కి ఇన్సైడ్ మీరు ఏ టెక్స్ట్ ఆర్ కంటెంట్ తీసుకున్నా సరే ఆ కంటెంట్ ఎగ్జాక్ట్ గా వెబ్ పేజ్ కి ఎక్కడ కనిపిస్తుంది, సెంటర్ లో కనిపిస్తుంది. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. మీరు అవుట్పుట్ రన్ చేస్తే LTE టెక్స్ట్ సాఫ్ట్ అనేది ఇప్పుడు అలైన్మెంట్ లెఫ్ట్ లో ఉందా, సెంటర్ లో ఉందా? అలైన్మెంట్. See this, the alignment is left to the page or center of the page. The alignment is center of the page. ఇలా మనం ఏదైనా ఒక టెక్స్ట్ ని సెంటర్ ఆఫ్ ది పేజ్ కి కన్వర్ట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఎలిమెంట్ యూ నీడ్ టు యూస్? యూ నీడ్ టు యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ సెంటర్. సార్ సెంటర్ అనే ఎలిమెంట్ యూస్ చేయకుండా మనం అలైన్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకొని సెంటర్ ఇస్తే వర్క్ అవుతుంది కదా అంటే, మీకు అలైన్ అనే అట్రిబ్యూట్ నేను బోల్డ్ కి కానీ, స్ట్రాంగ్ కి కానీ, బిగ్ కి కానీ, అడ్రస్ కి కానీ, అక్రోనిమ్ కానీ, అబ్రివేషన్ కానీ మనం డిస్కస్ చేసుకున్నాం ఏమైనా? టెల్ మీ, వి డిస్కస్డ్ ఆర్ నాట్? మనం అలైన్ అనే అట్రిబ్యూట్ ఎవరెవరికి డిస్కస్ చేసుకున్నాం? హెడ్డింగ్స్ కి, పారాగ్రాఫ్స్ కి, అండ్ యాజ్ వెల్ యాజ్ వి డిస్కస్డ్ ఫర్ హెచ్ఆర్ ఎలిమెంట్స్. ఇప్పుడు మీకు బోల్డ్ ఫార్మాట్ లో ఉన్న కంటెంట్ కావాలంటే మీరు ఏ ఎలిమెంట్ యూస్ చేస్తారు? బి నేనా? ఇప్పుడు బి ఫార్మాట్ లో తీసుకుంటే ఏమవుతుంది? టెల్ మీ. బి ట్యాగ్ లో తీసుకుంటే టెక్స్ట్ బోల్డ్ ట్యాగ్ లో వస్తుంది, బోల్డ్ ఫార్మాట్ వస్తుంది. అండ్ బట్ అలైన్మెంట్ చూడండి, పేజ్ కి లెఫ్ట్ లో ఉందా, సెంటర్ లో ఉందా, రైట్ లో ఉందా? అలైన్మెంట్. సీదా అలైన్మెంట్ అనేది లెఫ్ట్ లో ఉందా, సెంటర్ లో ఉందా, రైట్ లో ఉందా? అలైన్మెంట్. చెప్పండి, అలైన్మెంట్ అనేది ఆ పేజ్ కి లెఫ్ట్ లో ఉందా, సెంటర్ లో ఉందా, రైట్ లో ఉందా? లెఫ్ట్ లో. అలైన్మెంట్ ఈస్ లెఫ్ట్ టు ది పేజ్. ఇప్పుడు దీని యొక్క అలైన్మెంట్ నేను చేంజ్ చేయాలి, నాకు బోల్డ్ ఫార్మాట్ లో కావాలి అండ్ ఆ కంటెంట్ సెంటర్ కి రావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను? బోల్డ్ ట్యాగ్ యూస్ చేస్తాను. ఈ బోల్డ్ ట్యాగ్ కి ఇప్పుడు నేను అలైన్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తాను అనుకోండి, వర్క్ అవ్వదు. ఎందుకంటే బోల్డ్ ట్యాగ్ ఎటువంటి అట్రిబ్యూట్స్ మనకి HTML ఇవ్వలేదు. నేను అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ ఇచ్చాను, బట్ సెంటర్ లోకి వస్తున్న బోల్డ్ కంటెంట్ అనేది రావట్లేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు సెంటర్ లోకి డిస్ప్లే చేయడం కోసం సెంటర్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు సెంటర్ ట్యాగ్ ఇన్సైడ్ ఏం చేస్తాను? ఈ బోల్డ్ ట్యాగ్ మొత్తాన్ని తీసుకుంటాను. చూడండి, నేను సెంటర్ ట్యాగ్ ఇన్సైడ్ ఏమేమి తీసుకున్నాను? బోల్డ్ ట్యాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? కంటెంట్ బోల్డ్ లో కనిపిస్తుంది, అది కూడా సెంటర్ ఆఫ్ ది పేజ్ వస్తుంది. ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ని సెంటర్ ఆఫ్ ది పేజ్ కి కన్వర్ట్ చేయాలి అంటే జస్ట్ యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్, ద ఎలిమెంట్ ఈస్ సెంటర్ ఎలిమెంట్. సో ఎందుకనే మీకు కొన్ని అట్రిబ్యూట్స్ నేను ఎలిమెంట్స్ కి చెప్పట్లేదు, ఎందుకంటే ఎలిమెంట్స్ కి మనకి HTML వాళ్ళు ఎటువంటి అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు. అలానే సెంటర్ అనే ట్యాగ్ అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు, బిగ్ కి ఇవ్వలేదు, బోల్డ్ కి ఇవ్వలేదు, స్ట్రాంగ్ కి, అడ్రస్ కి. సో మనకి వీటికి ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ డిఫాల్ట్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో అందుకని చెప్పి అలైన్ అట్రిబ్యూట్ మీరు అన్ని ఎలిమెంట్స్ కి ఇవ్వదు. నేను ఏ ఎలిమెంట్స్ కి అయితే చెప్తున్నానో వాటికి మాత్రం ఇవ్వండి. హెడ్డింగ్స్ కి ఇవ్వండి, పారాగ్రాఫ్స్ కి ఇవ్వండి, అండ్ మోర్ ఓవర్లీ HR ఎలిమెంట్స్ కి అలైన్ అట్రిబ్యూట్ యూస్ చేయండి. ఓకే, రిమైనింగ్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ కి అయితే యూస్ చేయొద్దు. ఓకే, క్లియర్? సెంటర్ ట్యాగ్ ఆల్సో ఎవ్రీబడి. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ట్యాగ్, సైట్ ట్యాగ్. ఈ సైట్ ట్యాగ్ అనేది మీకు ఇమేజ్ కాన్సెప్ట్ లో చెప్తాను. రిమెంబర్ దిస్ సైట్ ట్యాగ్. ఓకే, వాట్ ఈస్ ఎలిమెంట్? సైట్ అనేది కొన్ని టైటిల్స్, ట్యాగ్ లైన్స్ కోసం ఇమేజెస్ కి యూజ్ చేస్తాం, అది ఇమేజ్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఎలిమెంట్ కాల్డ్ కోడ్ ఎలిమెంట్. We have another element
కాల్డ్ కోడ్. సో కోడ్ అనే ఈ ట్యాగ్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్ ట్యాగ్ అని చెప్తున్నారు చూసారా. పెయిర్ ట్యాగ్ కన్నా ముందు నేను ఏం చెప్తున్నాను, ఫ్రేజ్ ట్యాగ్ అని చెప్తున్నాను. ఫ్రేజ్ ట్యాగ్ మీన్స్ ఇట్ హ్యాస్ ఏ సమ్ స్ట్రక్చరల్ మీనింగ్. మీరు ఫ్రేజ్ అనే వర్డ్ చూసినప్పుడు ప్రతిసారి ఏమనుకుంటారమో, ఫ్రేజ్ అని మెన్షన్ చేస్తే దానికంటే ఒక స్ట్రక్చరల్ మీనింగ్ ఉంటుంది. ఓకేనా, స్ట్రక్చరల్ మీనింగ్ కోసం మనకి ఇటువంటి కోడ్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఇది కూడా ఏంటి మా జనరలీ, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఆల్సో ఏ ఫ్రేజ్ ట్యాగ్. ఇట్ డిఫైన్స్ ఏ పీస్ ఆఫ్ కంప్యూటర్ కోడ్. మనకి సమ్ పీస్ ఆఫ్ కంప్యూటర్ కోడింగ్ ఫార్మాట్ లో కంటెంట్ జనరేట్ అవ్వాలి అంటే వి యూజ్ దిస్ కోడ్ ట్యాగ్ అండ్ దిస్ కోడ్ ఈజ్ ఏ పెయిర్ ట్యాగ్. నార్మల్ గా మీకు తెలుసు మనం తీసుకున్న కంటెంట్ యొక్క డిఫాల్ట్ ఫోన్ ఫేస్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫోన్ ఫేస్ ఆన్ వెబ్ పేజ్? టెల్ మీ, what is the default font face on web page? The default font face on web page is Times New Roman. మీరు అడ్రస్ లో తీసుకుంటే ఇటాలిక్స్ కి కన్వర్ట్ అయింది కదా, అలానే కోడ్ అనే ట్యాగ్ లో మీరు ఏ కంటెంట్ తీసుకున్నా కంటెంట్ ఎలా కన్వర్ట్ అవుతుంది? కంప్యూటర్ కోడింగ్ ఫార్మాట్ లోకి వస్తుంది చూడండి. ఇప్పుడు మీకు అది టైమ్స్ న్యూ రోమన్ లోనే ఉండదు, యాజ్ వెల్ యాజ్ ఇటాలిక్స్ లో ఉండదు, కంప్యూటర్ కోడింగ్ ఫార్మాట్ లో కనిపిస్తుంది చూడండి. టెక్స్ట్ యొక్క ఫేస్ చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ యూ? టెక్స్ట్ ఫేస్, ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు అబ్జర్వ్ ది టెక్స్ట్ ఫేస్? Clear everybody? See any difference between normal text and this text? అబ్జర్వ్ చేస్తున్నారా డిఫరెన్స్ అనేది? మీరు నార్మల్ గా తీసుకున్న టెక్స్ట్ యొక్క ఫేస్ ఎలా ఉంటుందో, నార్మల్ టెక్స్ట్ ఫేస్ ఈస్ టైమ్స్ న్యూ రోమన్ ఆన్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ లో ఎలా ఉంటుంది? టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టెక్స్ట్ ఫేస్ కి సెకండ్ టెక్స్ట్ ఫేస్ కి డిఫరెన్స్ కనిపిస్తుందా? సిరీస్ దేర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఇన్ టెక్స్ట్ ఫేస్. ఈ టెక్స్ట్ ఫేస్ లో ఇలా డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది అంటే, మనం నార్మల్ టెక్స్ట్ ఏ టెక్స్ట్ తీసుకున్న వెబ్ పేజ్ లో టైమ్స్ న్యూ రోమన్ లానే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనకి టైమ్స్ న్యూ రోమన్ వద్దు, సమ్ కంప్యూటర్ కోడింగ్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేయడం కోసం యూజ్ అన్ అనదర్ ఎలిమెంట్ కాల్డ్ ద అనదర్ ఎలిమెంట్ ఈస్ కోడ్ ఎలిమెంట్. మీరు కోడ్ అనే ట్యాగ్ లో ఏ టెక్స్ట్ తీసుకున్నా సరే ఆ టెక్స్ట్ లా కన్వర్ట్ అవుతుంది, సమ్ కంప్యూటర్ కోడింగ్ ఫార్మాట్ కి అయితే కన్వర్ట్ అవుతుంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? కోడ్ ట్యాగ్. Okay, next we have another element, that is delete element. We can able to display striking through text on the web page. మనం ఈ delete అనే ట్యాగ్ యూస్ చేసి ఏం చేయొచ్చు? టెక్స్ట్ ని స్ట్రైక్ చేయొచ్చు, అది కూడా వెబ్ పేజ్ లో. మనం అలా టెక్స్ట్ ని స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇట్ ఈస్ ఇండికేటెడ్ రిమూవ్డ్ ఆర్ డిబ్రికేటెడ్ టెక్స్ట్ ఫ్రమ్ ది వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ నుంచి ఒక పర్టికులర్ టెక్స్ట్ ని రిమూవ్ చేసేసినట్టు, డిబ్రికేట్ చేసినట్టు అర్థమవుతుంది. అండ్ దిస్ delete is a pair tag. What is this delete? This delete is a pair tag. We'll see how this delete will works. So I would like to create a file. సో మనం తీసుకున్న టెక్స్ట్ ఏం చేస్తుంది? స్ట్రైక్ చేస్తుంది. మీరు ఒక కంటెంట్ బిల్డ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే స్ట్రైక్ చేస్తారు కదా, పెన్ తో ఆర్ పెన్సిల్ తో. అలాంటి స్ట్రైకింగ్ ఎఫెక్ట్ మీరు ఈ డిలీట్ అనే ట్యాగ్ లో ఏ టెక్స్ట్ తీసుకున్నా సరే, సమ్ టేకింగ్ అ టెక్స్ట్ రిలేటెడ్ టు LTE టెక్స్ట్ ఆఫ్. ఇప్పుడు ఈ టెక్స్ట్ నార్మల్ గా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే, కొంచెం స్ట్రైకింగ్ ఎఫెక్ట్ తో కనిపిస్తుంది చూడండి. ఏబుల్ టు సీ ది స్ట్రైకింగ్ ఎఫెక్ట్ కంటెంట్. ఇలా సంథింగ్ కంటెంట్ ని స్ట్రైకింగ్ ఎఫెక్ట్ తో డిస్ప్లే చేయడం కోసం వాట్ ఈస్ ద ఎలిమెంట్ వీ నీడ్ టు యూస్? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. ద ఎలిమెంట్ ఈస్ డిలీట్ ఎలిమెంట్. సో డిలీట్ అనే ఎలిమెంట్ కి ఇన్సైడ్ మీరు ఏ కంటెంట్ తీసుకున్న కంటెంట్ మీకు స్ట్రైకింగ్ వస్తుంది. సో జనరల్లీ మీకు కొన్ని వెబ్ పేజెస్ లో MRP రిలేటెడ్ ప్రైసెస్ ని స్ట్రైక్ చేసి వాళ్ళు ఆఫర్ ప్రైస్ ని మీకు ఎనేబుల్ చేస్తారు, ఐడియా ఉందా? అలాంటి సినారియోస్ లో కూడా మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే, MRP అని ఇస్తున్నా, నెక్స్ట్ డిలీట్ అని ఇచ్చి ఇక్కడ నేను MRP రిలేటెడ్ ప్రైస్ ని డిలీట్ చేసేద్దాం అనుకున్నాను. సంథింగ్ లైక్ ఎలా అంటే, మీకు రూపీ సింబల్ అనేది మీ కీబోర్డ్ లో అవైలబుల్ ఉంటుందా, అవైలబుల్ ఉండదా? టెల్ మీ. రూపీ సింబల్ మనకి అవైలబుల్ లేని క్యారెక్టర్స్ ని ఎంటిటీ అనే నేమ్ తో రిప్రజెంట్ చేస్తాం. మీకు ఎంటిటీస్ అప్కమింగ్ సెషన్స్ లో చెప్తాను. ఇప్పుడు ##8377 సెమీకోలన్ అంటే రూపీ సింబల్ ని ఇండికేట్ చేస్తుంది. సో నేను ఒక సమ్ రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, సమ్ 5000 అనే ఒక రూపీస్ ని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 5000 అనే టెక్స్ట్ చూడండి, మీకు స్ట్రైక్ అవ్వడం కనిపిస్తుందా? ఆ 5000 అనే రూపీస్ టెక్స్ట్, రూపీ సింబల్ కూడా స్ట్రైక్ అవ్వడం కనిపిస్తుందా? ఇలా కంటెంట్ ని స్ట్రైకింగ్ ఎఫెక్ట్ తో డిస్ప్లే చేయాలి అంటే, వాట్ ఈస్ ద ఎలిమెంట్ వీ నీడ్ టు యూజ్ ఇన్ వెబ్ పేజ్? What is the element name? To delete a information in web page, we use a tag called delete tag. Okay, now everybody, all of you, delete tag. Okay, so in different occasions on a text ni strike cheyali ante delete tag use cheyandi. Next we have an element called DFN element. Mostly DFN kuda evaru use cheyatledu, but meeku chupistanu enduku use cheyatledu kuda cheptanu.
So the tag name is DFN. DFN means define. Okay, what is DFN exact meaning? Define. It represents the defining instance of a term in HTML. మనం ఏదైనా ఒక ఇన్స్టాన్స్ టర్మ్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఈ డిఫైన్ అనే ఎలిమెంట్ ని అయితే యూజ్ చేస్తాం. అండ్ దిస్ డిఫైన్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. వాట్ ఈస్ దిస్ డిఫైన్? దిస్ డిఫైన్ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. సంథింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ టర్మ్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇన్స్టాన్స్ అంటే మీకు తెలుసా? స్టార్టింగ్ టర్మ్స్ అని. everyone. So ఇప్పుడు HTML is a which type of language? HTML is a markup language used to design వెబ్ పేజెస్ అని ఒక టెక్స్ట్ ని నేను నార్మల్ గా తీసుకున్నాను. ఏ ట్యాగ్ లో తీసుకోలేదు, బాడీలో తీసుకున్నాను. దీని కలర్ ఏమో బ్లాక్ ఉంటుంది, ఫేస్ ఏమో టైమ్స్ న్యూ రోమన్ లా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ కంటెంట్ అంటే ఏం చెప్తారు మనకి? ఈ పర్టికులర్ సెంటెన్స్ లో స్టార్టింగ్ టర్మ్, ఈ HTML అనేది స్టార్టింగ్ టర్మ్. ఇలాంటి స్టార్టింగ్ టర్మ్స్ ని కొంచెం సపరేట్ గా డిఫైన్ చేయడం కోసం we just use an element called DFN. DFN is a paired tag. What is DFN? DFN is a paired tag and DFN ఏం చేస్తుంది? మనం తీసుకున్న కంటెంట్ యొక్క ఇన్స్టాన్స్ టర్మ్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, HTML అనేది ఒకటి కొంచెం స్పెషల్ గా కనిపిస్తుంది. మీరు చూడండి, HTML అనే వర్డ్ కొంచెం స్పెషల్ గా కనిపిస్తుందా మీకు? ఆల్ ఆఫ్ యూ, HTML వర్డ్ నార్మల్ గా కనిపించడం మనకి కొంచెం స్పెషల్ గా కనిపిస్తుందా మీ అందరికి? ఎవ్రీబడి నార్మల్ గా స్ట్రైట్ గా ఉందా, కొంచెం రైట్ సైడ్ కి స్లైడ్ అయినట్టు కనిపిస్తుందా? మనకి రైట్ సైడ్ కి స్లైడ్ అయింది. ఇలా స్టార్టింగ్ టర్మ్ మనం కొంచెం స్పెషల్ గా డిజైన్ చేయడం కోసం ఈ డిఎఫ్ఎన్ అనే ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఎవరు కూడా ఈ డిఎఫ్ఎన్ ఎలిమెంట్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి సిఎస్ఎస్ లో మనం స్టార్టింగ్ వర్డే కాదు, స్టార్టింగ్ లైన్ మొత్తాన్ని సపరేట్ గా స్టైల్ చేయొచ్చు, స్టార్టింగ్ వర్డ్ నే స్పెషల్ గా స్టైల్ చేయొచ్చు, స్టార్టింగ్ లెటర్ నే స్పెషల్ గా మనం స్టైల్ చేయొచ్చు. సో దానికోసం మనకి సిఎస్ఎస్ లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అవన్నీ మనం సిఎస్ఎస్ లో చూద్దాం. బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ టర్మ్స్ ని కొంచెం స్టైల్ గా రిప్రజెంట్ చేయడం కోసం HTML లో అయితే డిఎఫ్ఎన్ అనే ట్యాగ్ యూస్ చేసేవాళ్ళు ప్రీవియస్లీ. ఓకేనా? క్లియర్ దిస్ డిఎఫ్ఎన్ ఆల్సో. నెక్స్ట్ we have another element as I element. We have another element that is nothing but I. So I means italics. What is I means? I means italics. It is used to display italics fonts on the web page. Italics type of fonts ని మీరు వెబ్ పేజ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే జస్ట్ యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ ఐ ఎలిమెంట్. మీరు డిఫైన్ లో తీసుకున్న, అడ్రస్ లో తీసుకున్న ఇటాలిక్స్ వచ్చేస్తుంది కదా అని చెప్పి డైరెక్ట్ గా డిఫైన్ అండ్ అడ్రస్ ట్యాగ్ ని ఇటాలిక్స్ కోసం యూజ్ చేయొద్దు. ఇటాలిక్స్ కోసం స్పెషల్ గా వాళ్ళు ఒక ట్యాగ్ ని ప్రొవైడ్ చేస్తారు మనకి HTML వాళ్ళు. ద ట్యాగ్ ఈజ్ ఐ ట్యాగ్ అండ్ ఇట్ ఈస్ ఎ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ నాన్ పెయిర్డ్ ట్యాగ్. సిరీస్ ఐ ఈజ్ ఏ పెయిర్డ్ ట్యాగ్. ఐ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం? జనరలీ ఇటాలిక్స్ టెక్స్ట్ ని వెబ్ పేజ్ లో రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సి I just want to remove this text and I take an I element. In this, I just take a text related to LTE text of. ఇప్పుడు ఈ టెక్స్ట్ మీకు టైమ్స్ న్యూ రోమన్ లో కనిపించదు, ఇటాలిక్స్ లో కనిపిస్తుంది. ఎందుకని? మనం యూజ్డ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ ఐ ఎలిమెంట్. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. టెక్స్ట్ చూడండి, మీకు స్ట్రైట్ గా ఉందా, రైట్ సైడ్ కి స్లైడ్ అయినట్టు కనిపిస్తుందా? టెక్స్ట్ చూడండి, మనం అడ్రస్ ట్యాగ్ లో తీసుకునేలా రైట్ సైడ్ కి స్లైడ్ అయింది, డిఫైన్ లో తీసుకున్నా కానీ రైట్ సైడ్ కి స్లైడ్ అయింది. ఎందుకంటే అదంతా ఇటాలిక్స్ ఫార్మేట్. ఇటాలిక్స్ ఫార్మాట్స్ అంటే మనకి టెక్స్ట్ అనేది స్ట్రైట్ గా ఉండదు, రైట్ సైడ్ కి ఇలా స్లైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇలా మీరు వెబ్ పేజ్ లో ఏదైనా ఇటాలిక్ ఫార్మాట్ లో కనిపించాలి టెక్స్ట్ ని అంటే కనుక జస్ట్ యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ ఐ ఎలిమెంట్. బోల్డ్ ఫార్మాట్ కి అయితే మనకి బి ట్యాగ్ ఉంది కదా, సిమిలర్లీ ఇటాలిక్ ఫార్మాట్ కి అయితే ఐ ట్యాగ్ యూజ్ చేయండి. మీకు తెలుసు కదా వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ట్యాగ్ ఫర్ బోల్డ్ ట్యాగ్? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ట్యాగ్ ఫర్ బోల్డ్? బోల్డ్ కున్న ఆల్టర్నేటివ్ ట్యాగ్ చెప్తారా ఎవరైనా? ఎనీవన్? బోల్డ్ కి ఆల్టర్నేట్ గా ఇంకొక ట్యాగ్ యూజ్ చేసి డిస్కస్ చేస్తున్నాం. ద ట్యాగ్ ఈస్ టుడే వి డిస్కస్డ్ స్ట్రాంగ్ ట్యాగ్. మనం బోల్డ్ కి ఆల్టర్నేట్ గా ఇంకొక ట్యాగ్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? స్ట్రాంగ్ ట్యాగ్. మీరు అలానే ఇటాలిక్స్ ని మనం రిప్రజెంట్ చేయడం కోసం ఐ అనే ఎలిమెంటే కాదు, మనకి ఈ ఇటాలిక్స్ కి ఆల్టర్నేట్ గా ఇంకొక ట్యాగ్ ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ EM. వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? ద ట్యాగ్ ఈస్ EM. EM means emphasis. EM means emphasis. It is also used to display italics fonts on the web page. It is used to కాదు, it is also. మీరు italics text ని జనరేట్ చేయాలంటే I అనే ఎలిమెంటే కాదు, you should use an element called this EM tag also. EM tag is also used to represent the italics fonts on the web page, and this is a paired tag or non-paired tag. See everybody, this is a EM is also a paired tag which is used to represent italics content only. ఇప్పుడు చూడండి, మీరు ఐ ట్యాగ్ లో తీసుకున్న ఇన్ఫర్మేషన్, ఎంఫసిస్ లో తీసుకున్న ఇన్ఫర్మేషన్ రెండు సిమిలర్ గానే కనిపిస్తాయి. సో ఐమ్ రిమూవింగ్ ది టైటిల్ యాస్
emphasis, and here also I'm giving emphasis related tag. Emphasis was indicated by using em tag. Here I just want to return some text like lte text soft, and after I just want to give some breaks here. So ఎందుకంటే I and italics and emphasis are inline elements. సో నాకు ఈ కోడ్ అనేది ఇన్లైన్ లో కాదు బ్లాక్ లెవెల్ లో రావడం కోసం బ్రేక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బోత్ ద టెక్స్ట్ అనేవి సిమిలర్ గా ఉన్నాయా డిఫరెంట్ గా ఉన్నాయా? ఐ ట్యాగ్ లో తీసుకున్న టెక్స్ట్ అండ్ ఈఎం లో తీసుకున్న టెక్స్ట్ బోత్ ఆర్ సిమిలర్ ఆర్ డిఫరెంట్? టెల్ మీ ఆల్ ఆఫ్ యూ, బోత్ ఆర్ సిమిలర్ ఆర్ డిఫరెంట్? ఐ అండ్ ఈఎం టెక్స్ట్. సో ఐ అండ్ ఈఎం ఆర్ సిమిలర్ టెక్స్ట్ జనరేట్ చేస్తాయి. ఎందుకని ఐలో తీసుకున్న ఇటాలిక్స్ టెక్స్ట్ జనరేట్ అవుతాయి, ఈఎం లో తీసుకున్నా కానీ మనకి ఎంఫసిస్ ఇటాలిక్స్ టెక్స్ట్ జనరేట్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ట్యాగ్స్ అనమాట. సో మనకి ఆల్టర్నేటివ్ ట్యాగ్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి HTML అనేది ఒక వర్షన్ లేదు, మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి. వర్షన్స్ కి కొన్ని ఉన్న ట్యాగ్స్ ని రిమూవ్ చేస్తారు, అప్గ్రేడ్ చేస్తారు, ఆల్టర్నేటివ్ ట్యాగ్స్ కూడా మనకి పబ్లిష్ చేస్తుంటారు. అలానే మనకి బోల్డ్ కి ఆల్టర్నేట్ గా స్ట్రాంగ్ ఎలా అయితే ఉందో ఇటాలిక్స్ కి మనకి ఆల్టర్నేట్ గా ఈ ఎంఫసిస్ అనే ట్యాగ్ కూడా అలానే ఉంది. ఓకేనా? ఇటాలిక్స్ అండ్ ఎంఫసిస్ ఆల్సో. సో ఇప్పుడు ఇటాలిక్స్ టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయాలంటే వెబ్ పేజ్ లో మీరు ఏ ట్యాగ్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తారు ఇటాలిక్స్ టెక్స్ట్ ని? టు రిప్రజెంట్ ఇటాలిక్స్ ఆన్ వెబ్ పేజ్ వి యూస్ ఐ ట్యాగ్ ఆర్ ఈఎం ట్యాగ్. బట్ అడ్రస్ డిఫైన్ యూజ్ చేయొద్దు. అడ్రస్ అనేది అడ్రస్ ని ఇండికేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలాగే మనం డిఫైన్ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ టర్మ్స్ ని ఇండికేట్ చేయడం యూజ్ చేస్తాం. మీరు అడ్రస్ లో తీసుకున్న డిఫైన్ ట్యాగ్ లో తీసుకున్న టెక్స్ట్ అనేది మీకు ఇటాలిక్స్ ఫార్మేట్ లోనే వస్తుంది. ఇటాలిక్ ఫార్మేట్ లో వచ్చింది కదా అని చెప్పి అడ్రస్ ని ఇటాలిక్స్ టెక్స్ట్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేయొద్దు. అడ్రస్ అనే ట్యాగ్ ని అడ్రస్ ని ఇండికేట్ చేయడం కోసం యూజ్ చేయండి. ఇటాలిక్స్ టెక్స్ట్ ని ఇండికేట్ చేయాలి డైరెక్ట్లీ అంటే కనుక either you can use a element called I tag or EM tag. Okay now everyone, clear this particular elements also? Next we have another element that is nothing but HTML INS tag, insertion tag. So, okay, italics and emphasis are clear everybody? Okay, the next type of formatting tag is HTML INS tag. Generally it defines a text that has been inserted into a document. ఒక పర్టికులర్ టెక్స్ట్ అనేది మీకు డాక్యుమెంట్ లోకి ఇన్సర్ట్ అయినట్టు కనిపించాలి అంటే ఐఎన్ఎస్ అనే ట్యాగ్ యూస్ చేస్తే ఇన్సర్షన్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఏ రేంజ్ ఆఫ్ టెక్స్ట్ దట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు ఏ డాక్యుమెంట్. ఒక రేంజ్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఒక డాక్యుమెంట్ కి యాడ్ అయినట్టు కనిపించాలి అంటే ఐఎన్ఎస్ అనే ఎలిమెంట్ యూస్ చేస్తాం. అండ్ సీ దిస్ INS is a paired tag or a non-paired tag? INS is a paired tag. సో నీకు వెబ్ పేజ్ లోకి ఇన్సర్ట్ అయినట్టు కనిపించడం కోసం మనం INS అనే ట్యాగ్ యూస్ చేస్తాం. INS మీన్స్ ఇన్సర్షన్. సో అది ఇన్సర్షన్ అయినట్టు ఎలా కనిపిస్తుంది అంటే జనరలీ HTML is a programming language or a markup language? Tell me, HTML is a which type of language? Tell me. HTML అనేది మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు మార్కప్ అనేది వెబ్ పేజ్ కి డాక్యుమెంట్ కి యాడ్ అయినట్టు కనిపించాలంటే నేను మార్కప్ ని డైరెక్ట్ గా బోల్డ్ ట్యాగ్ లోనో లేదంటే ఇటాలిక్స్ లోనో బిల్డ్ చేయకుండా నేను ఒక పర్టికులర్ ఎలిమెంట్ లో తీసుకుంటున్నాను. ద టెక్స్ట్ ద ట్యాగ్ ఈస్ INS. INS మీన్స్ ఇన్సర్షన్. ఈ పర్టికులర్ రేంజ్ ఆఫ్ మార్కప్ అనే టెక్స్ట్ ని డాక్యుమెంట్ కి న్యూగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. చూడండి మీకు మార్కప్ అనే టెక్స్ట్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నా బిహేవ్ చేస్తున్నట్టు వెబ్ పేజ్ లో డిఫరెంట్ గా ఏబుల్ టు సీ దిస్. వెబ్ పేజ్ ఎలా ఉంది ఆ కంటెంట్ అనేది కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ అవుతుంది కనిపిస్తుందా ఎవ్రీబడి? ఆల్ ఆఫ్ యూ. ఇలా కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి, వెబ్ పేజ్ కి యాడ్ అయినట్టు కనిపించాలి అంటే మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కాన్సెప్ట్ తెలుసా? ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తో ఏం చేస్తారు, మీకు వెబ్ పేజ్ లో ఒక బ్లాంక్ స్పేస్ ఇచ్చేస్తారు. ఆ బ్లాంక్ స్పేస్ లో మీరేం సమ్ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ బ్లాంక్ స్పేస్ నేను ఇచ్చి యాడ్ చేయలేను, ఎందుకంటే HTML యూస్ చేసి మనం స్టాటిక్ కంటెంట్ డెవలప్ చేస్తాం కదా. ఆ బ్లాంక్ లోకి ఏ డేటా ఎంటర్ చేయాలో కూడా నేనే ఎడిటర్ లో బిల్డ్ చేస్తున్నాను. ఇలా మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ లోకి ఒక టెక్స్ట్ ని ఇన్సర్ట్ అయినట్టు డిస్ప్లే చేయడం కోసం we use a tag called INS tag. INS is a paired tag and there is no attributes for this INS tag. Okay na? Clear everybody? All of you clear? Anita, Gokul, Mahindra and Satish clear up to this point?